పరమేశ్వర సాక్షాత్కారం కావాలని అందరం కోరుకుంటాం. సాక్షాత్కారం పొందటానికి అనేక సాధనాలు చేస్తాం. జీవితకాలమంతా మనస్సు తిరిగిన చోట్లల్లా తిరుగుతూనే ఉంటాం. యాత్రలు చేస్తాం, దేవాలయాలు సందర్శిస్తాం, యాగాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, యోగాలు, ధ్యానాలు లాంటి సాధనలు అనేకం చేస్తాం. ఆత్మజ్ఞానం పొందిన సద్గురువులు, మహర్షులు ఏమి చెబుతున్నారంటే, మనస్సే మోక్షానికి ప్రతిబంధకం. మనస్సు తిరిగినట్లల్లా తిరగవద్దు. అంతరిక్షానికి వెళ్తున్నాం కానీ అంతరంగానికి వెళ్ళటం లేదు. మనస్సు బహిర్ముఖంగా కాక అంతర్ముఖం కావాలి. ఇన్వర్డ్ మూమెంట్ అంటాం. అంటే అంతరంగంలో ఉన్న ఆత్మారాముణ్ణి ధ్యానించాలి. నీవే ఆత్మవు, నీవే శివుడవు, నీవు సత్ చిత్ ఆనంద స్వరూపానివి, నీకు చావు పుట్టుకలు లేవు. మనస్సు దేహం నేనేనంటూ అహంకారంగా జీవించకు. దేహము మనస్సు నశించిపోయినా నీవు శాశ్వతుడవు. దేహోహం అనడం మానేసి శివోహం 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 అని అనుకోవాలి. శివోహం అంటే నేనే శివుడను, నేనే ఆత్మను అన్న భావన. దేహ భావన వదిలేసి ఆత్మభావన అలవర్చుకోవాలి. చిత్త శోధన చేసి ఆత్మనని తెలుసుకొని ఆత్మను చింతిస్తూ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి. నిన్ను నీవు తెలుసుకో. అబైడ్ యాజ్ సెల్ఫ్ అంటాడు రమణ మహర్షి. ఉన్నది రాముడొక్కడే, ఊరక తిరిగి చెడిపోకే మనసా అంటాడు యాగయ్య. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని పాడాడు అన్నమయ్య. ఆత్మలో శివుని అనువుగా శోధించి అన్నాడు యోగి వేమన. అవేర్ ఆఫ్ బీయింగ్ అవేర్ అని అన్నాడు నిసర్గదత్త మహారాజ్. బీ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అని అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, రావణాసురుడు గొప్ప శివభక్తుడు. ఆత్మలింగాన్ని కూడా సాధించగలిగాడు, కానీ ముక్తుడు కాలేకపోయాడు. అజ్ఞానం కారణంగా ధర్మం తప్పి శ్రీరాముణ్ణి ఎదిరించి నిలిచాడు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, సద్గురువుల బోధనలు అన్నింటినీ పెడచెవిన పెట్టి, అంటే మనం ఏం చేస్తున్నాము, వాటిని అన్నింటినీ తెలిసినప్పటికీ వాటిని లక్ష్య పెట్టకుండా మన మనస్సులకు బానిసలైపోయి చిత్త చాంచల్యంతో వ్యవహరిస్తూ కర్మబంధాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే తత్వం ఏమి చెబుతుందంటే, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనోనాశనమే ఆత్మజ్ఞానానికి సోపానము. మనలో ఉన్న శివుడిపై ధ్యానం పెడితే ఆ శివుడు మనపై అనుగ్రహం చూపించి మనలో, అంటే మన మనసులో ఉన్న ఆలోచనలు, భ్రమలు, బంధాలను క్రమంగా దగ్ధం చేస్తాడు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తాడు, బ్రహ్మానుభూతిని ఇస్తాడు, ముక్తుణ్ణి చేస్తాడు. కాబట్టి శివుడు అనగానే మన అంతరంగంపై దృష్టి నిలపాలి అని మనం తెలుసుకోవాలి.